ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? పదండి. హలో తమ్ముడు, నువ్వు వెంటనే ఇంటికి రావాలి. వెంటనేనా? ఏమైంది? ఏం చెప్పమంటావురా? అమ్మకి ఒంట్లో బాలేదు, బీపీ పెరిగిపోయింది. అందుకే నువ్వెక్కడున్నా సరే వెంటనే ఇంటికి బయలుదేరరా. ఏంటక్క నువ్వనేది? ఉదయం వరకు అమ్మ బానే ఉంది కదా, మరి ఇంతలోనే ఇలా అవడం ఏంటి? ఇప్పుడు అవన్నీ ఫోన్లో చెప్పేంత టైం నా దగ్గర లేదు. అమ్మకసలు ఒంట్లో బాలేదు. నువ్వున్న పళంగా వెనక్కి వచ్చేసేయ్. అక్క ఏంటండి, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నారు? అమ్మకేదో ఒంట్లో బాగాలేదని మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అవును, అమ్మకి బీపీ పెరిగిందట. అక్క ఫోన్ చేసింది. తన మాటలు వింటుంటే నాకు కూడా భయంగా ఉంది. మనం వెంటనే ఇంటికి బయలుదేరాలి. రాధా, నువ్వు వీళ్ళందరినీ తీసుకుని దోసపాడు వెళ్ళు. సత్య తన ఫ్రెండ్స్తో వెళ్తుంది. నేను మీతో పాటు వస్తాను. అదేంటి కీర్తి, నువ్వు మాతో పాటు దోసపడి వస్తానన్నావు కదా, మరి ఇప్పుడెందుకు రానంటున్నావు? సత్య, పెద్దావిడకు ఒంట్లో బాగాలేదంట కదా, నేను వెళ్ళాలి. నువ్వు పోటీలోకి దోసపాడు వెళ్తున్నావు కాబట్టి నువ్వు రానక్కర్లేదు. నువ్వు నీ ఫ్రెండ్స్ వెళ్ళండి. నేను మురారి గారితో వెళ్తాను. సరే రాధా, మనం వెళ్దాం. పద. రారా తమ్ముడు, రా. నీతో పాటు ఆ రాధ కూడా వస్తుందని నాకు తెలుసు. ఇక్కడ యుద్ధమే జరగబోతోంది. నేను సృష్టించిన రావణ కష్టం మండిపోతుంది. ఆ రాధ ఈ ఇంటి నుంచి ఈరోజు వెళ్ళిపోతుంది. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారుగా? ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీరందరూ వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి ఊర్లో జరుపుకోకూడదని ముందు మేమంతా నిర్ణయించుకున్నాం. కానీ మీరు పండుగ జరగాలని చెప్పారంట కదా. భానుమతి అక్క లేకుండా పండగేంటని అందరం బాధపడ్డాం. కానీ ఆవిడ పేరు మీదే మీరిక్కడ ముగ్గులు పోటీ పెడుతున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ ఆలోచన నాది కాదు. ఎదిగోండి మా నీలిమది. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. ఈ ఊరంటే భానుకెంతిష్టమో నాకు తెలుసు. అందుకే ఈ ఊళ్ళో పండగ జరగలేదు అంటే భాను ఆత్మ కూడా సంతోషించదు. మీరందరూ బావుండాలని కోరుకునే మనిషి కాబట్టి మీ బాగు కోసమే ఇదంతా చేస్తున్నాం. చాలా మంచి పని చేస్తున్నారమ్మా. నా కూతురు 10వ తరగతి చదువుతోంది. వచ్చే సంవత్సరం దాన్ని కాలేజీకి పంపించాలి. దానికి డబ్బు కావాలి, ఎలాగా అనుకున్నాను. ఇప్పుడు మీరు పెట్టిన ఈ పోటీల్లో నేనొక మంచి ముగ్గు వేసి గెలిచానంటే నా కూతురు చదువు ఆగదు. నా కోడలు డెలివరీకి ఉందమ్మా. సంపాదన చూస్తే అంతంత మాత్రమే. ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేయించాలంటే డబ్బుతో పని కదా.
అందుకే నేను కూడా ఒక మంచి ముగ్గు వేసి ఆ డెలివరీకి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటాను. నా భర్త ఆరోగ్యం బాగాలేదమ్మా. ట్రీట్మెంట్ చేయించాలి, మందులు అవి కొనాలి. వాటికి చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఇన్నేళ్ల నా అనుభవంతో నేను కూడా ఒక మంచి ముగ్గేసి ఆ డబ్బుని గెలుస్తానన్న నమ్మకం నాకుంది. అదే వస్తే నా భర్త ఆరోగ్యం బాగుపడుతుందని ఆశ ఉంది. ఇలా అందరూ ముగ్గు వేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇది చాలా బాగుందమ్మా. మీరు మీ సమస్యలు చెప్తే మా ఊర్మిళ సహాయం చేస్తుంది కదా. కానీ మా దగ్గర మీకు ఆ స్వతంత్రం ఉంది కదా. కానీ ఎవ్వరికీ ఏ బాధ ఉండకూడదని మా ఊర్మిళ ఈ పనిచేసింది. ఒకరి దగ్గర చెయ్యి చాచి సాయం అడిగామంటే తీసుకున్న వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. ఇచ్చేవాళ్లు ఎంత ఆనందంగా ఇచ్చినా వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అన్న బాధగా ఉంటుంది. ఏదో సాయంగా పొందిన డబ్బుల కన్నా ఇలా పోటీల్లో గెలిచిన డబ్బులైతే మనం గెలుచుకున్నాం, మనం ఖర్చు పెడుతున్నామన్న సంతృప్తి ఉంటుంది. మీకు ఇలాంటి ఒక అవకాశం కల్పించాలన్న ఆలోచన మా చెల్లెమ్మకొచ్చినందుకు థ్యాంక్స్. అన్నయ్య, మన కోసం మనం బ్రతికితే స్వార్థం అవుతుంది. అందరి కోసం బతికినప్పుడే ఆనందం ఉంటుందని భాను ఎప్పుడూ చెప్తూ ఉండేది. అలా అని మనం ఎవరికో ఏదో చేస్తున్నామంటే మనలో అహం అనేది పెరగచ్చు. ఊరికినే వస్తుంటే పుచ్చుకునే వాళ్ళకి దాని విలువ తెలియకపోవచ్చు. వచ్చేటప్పుడు కష్టంతో రావాలి, అది మళ్ళీ ఇష్టంగా మారాలి అంటే ఇలా ఏదో ఒకటి చెయ్యాలి అని అప్పుడు భాను ఆచరించేది. ఇప్పుడు మేమందరం ఆచరిస్తున్నాం. నా భాను మన మధ్య లేకపోయినా తన ప్రతి మాట, తన ప్రతి ఊహ మనతోనే ఉంటుంది. ఈరోజు ఇక్కడ అణువులోనూ భాను మాట వినిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు అందరూ మంచి మంచి ముగ్గులు వేయండి. నేను కూడా ఒక ముగ్గేస్తాను. ఈ ఊళ్ళో జరిగే ముగ్గుల పోటీలకి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని ఇప్పటికే మాకు ఫోన్లు వచ్చాయి. అందరం కలిసి ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుందాం. పదండి, పదండి. రండి. చెప్పరా, వాళ్ళు వచ్చేసారా? ఇప్పుడే వచ్చారు. నీలిమ చాలా హడావిడి చేస్తుంది. మొత్తం తనే ఇదంతా నడిపిస్తున్నట్టుగా అందరి ముందు బిల్డప్ ఇస్తోంది. ఆ సంతోషం ఎంతోసేపు ఉండదురా. ఆ నీలిమ అక్కడి నుంచి బాధతో మాత్రమే వెళ్తుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ అన్ని విషయాలు నాకు చెప్పు. ఏంట్రా, ఇది వాళ్ళ ఊరు. ఈ ఊర్లో వాళ్ళ మనుషులే ఉంటారు. ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఏం చేయబోతున్నావురా? ఆ నీలిమని అందం చేయడానికి ఇదే కరెక్ట్ ప్లేసు. అక్కడ సిటీలోనే దాని సంగతి ఏంటో చూద్దామనుకున్నాను. కానీ ఇంతలో పండక్కి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారని తెలిసిందే. వాళ్ళ సొంత ఊళ్ళోనే ఆ నీలిమ భరతం పడతాను. దాన్ని ఇక్కడి నుంచి ఆనందంగా మాత్రం వెళ్ళనివ్వను. ఈ ఊరు నుంచి ఏడుస్తూ వెళ్తుంది. ఇక జీవితాంతం తను ఏడుస్తూ ఉండేలాగా నేను చేయబోతున్నాను. ఏం జరగబోతుందో మీరే చూడండి.